రాష్ట్రాలన్నింటిలోకెల్లా ఆంధ్రప్రదేశ్ వేరయ్యా అన్నట్టుంది మన నాయకుల పరిస్థితి. ఎందుకన్నానంటే ఈ మాట, ఏ రాష్ట్రంలో చూడండి, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీ అనుకూలంగా ఉంటుంది, రెండో పార్టీ ప్రతికూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీకి అధికార పార్టీ అనుకూలమే, ప్రతిపక్ష పార్టీ అనుకూలమే. ఎందుకంటే నిన్నగాక మొన్న ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో పొత్తు పెట్టుకుని కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పడడానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చుంటే, చంద్రబాబు గారు మద్దతు ఇచ్చినందువల్లే మోడీ గారు ప్రధానమంత్రి అయిన సంగతి ప్రపంచమంతా తెలుసు. అయితే ఇప్పుడు నిన్న జరిగిన లోక్సభ స్పీకర్ ఎన్నికకు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకున్న 4 ఎంపీ గారి చేత వాళ్ళకి ఓటేపించారు. అంటే రెండు కూడా అనుకూలం వాళ్ళకి. ఇప్పుడు మనకి రాజ్యసభలో మన జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది ఎంపీలు ఉన్నారు. అలాగే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారికి 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఇలాగే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు మోడీ గారికి అనుకూలంగా ఉంటూ చివరికి ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చిందనమాట. అంటే బీజేపీయే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకని ఇప్పుడు ఏం చేశారంటే నవీన్ పట్నాయక్, మేము రాజ్యసభలో కూడా ఆ 9 మంది ఎంపీల చేత మేము సపోర్ట్ చేపించము అని ఆయన ఖరాఖండిగా చెప్పేశాడు. మరి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విజయసాయి రెడ్డి గారు చెప్పారు, మేము రాజ్యసభలో ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా మాతో అవసరం బీజేపీకి, కాబట్టి మేము సపోర్ట్ ఇస్తాము అని విజయసాయి రెడ్డి గారు చెప్పినారు. మరి ఇప్పుడు ఈ నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అంతటితో ఈయన కూడా సపోర్ట్ చేయకుండా విరమించుకుంటారా, మళ్ళీ రాజ్యసభలో కూడా సపోర్ట్ చేస్తారా వేచి చూడాలి.